నమస్తే, నేను మీ జాదవ్ జనవంతుక. ప్రస్తుతం మనము కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి ప్రాంతంలో ఉన్న ఆదివాసుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క సన్నిధానంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ సన్నిధానానికి మనం విచారే కారణం ఏంటంటే, తొందరలోనే సమ్మక్క సారక్క జాతర జరగబోయేది ఉంది. ఆ జాతరకు సంబంధించి ఈరోజు టెండర్లు జరిగాయి. ఆ టెండర్ల వల్ల ఏదైతే ధనం సేకరిస్తున్నారో ఆ ధనాన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతానికి అవకాశం ఉందంటని అంటున్నారు. అలాగే స్థానికులు కూడా తన అభిప్రాయం తెలియడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారితో మనం వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కరీంనగర్ పట్టణం రెవెన్యూకి వచ్చేసి కొత్తపల్లి మండల పరిధి రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర 1990 సంవత్సరములో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పిట్టల శ్రీనివాస్ గారి కుటుంబం, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కళలో కలిగి అమ్మవారు కనబడి ఇక్కడ గద్దెలు స్థాపించాలనేటువంటి అంశాన్ని తీసుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఇక్కడ గద్దెలు ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా ఈ యొక్క రేకుర్తి చాలా అభివృద్ధి చెందింది. ఇది ప్రభుత్వ గుట్ట స్థలం, దీన్ని ఊరగుట్ట అంటారు. ఇది 55 సర్వే నంబరు ప్రభుత్వం గుట్ట భూభాగం. ఇది దాదాపుగా 15 ఎకరాల చిల్లర ఉంటుంది ల్యాండ్. గతంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి, దేవాదాయ శాఖ అధికారుల గారికి, అదేవిధంగా ఈఓ గారికి, ఇలా సంబంధిత అధికారులందరికీ కూడా ఈ యొక్క మెజారిటీ ల్యాండ్ను సమ్మక్క సారలమ్మ జాతర కేటాయించాలని కోరడం జరిగింది. అనేక సార్లు మేము మెమోరాండం సమర్పించడం జరిగింది. దాదాపుగా 35 సంవత్సరాలు గడుస్తున్న ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది గదల చుట్టూ గుట్ట ప్రాంతం ఏ విధంగా ఉందో. మీరు చూస్తే అంత చెత్త చెదారంతో నిండిపోయింది. ఈ రోజున ఈ యొక్క రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మరి ఈవో గారు ఇక్కడ టెండర్ ప్రకటన జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయలు, అదేవిధంగా తలనీలాలు, కొబ్బరి మొక్కలు, తర్వాత బెల్లము, ఇలా ఒక 5 అంశాలకు సంబంధించి ఇక్కడ టెండర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈవో గారిని మేము అడిగాం. దాదాపుగా 1 కోటి రూపాయల ఆదాయం ఉంది ప్రస్తుతం. గత 2 సంవత్సరాల క్రితము అమ్మవారి దగ్గర జరిగినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర సమయం కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజలకు, భక్తులకు, వచ్చిపోయే వాళ్ళకి అందరికి కూడా అనేటువంటి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలా. ముఖ్యంగా ఇక్కడ శాశ్వత నీటి వసతిని ఏర్పాటు చేయాలా. గద్దెల దగ్గర, అమ్మవారి దగ్గర ఒక మ్యాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా శాశ్వతంగా ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణం చేయాలా. ఈ భూభాగానికి సంబంధించినటువంటి భూమిని అత్యధిక భాగాన్ని అమ్మవారికి కేటాయించాలా. ఇట్లా మేము తెలంగాణలో ఉన్నటువంటి నేతకాని సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఈ ఊరి బిడ్డగా మేము వచ్చేసి నేతకాని సామాజిక వర్గం, ఎస్సీ నేతకాని కులం మాది. ఇక్కడ మా పూర్వీకులంతా కూడా మరి ఈ ఊరు ప్రాధాన్యతను, అదేవిధంగా ఊరి ఉనికిని, ఈ ఊరికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చాలా మంది ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ టెండర్లు కొనసాగించనివ్వండి, ఏమి జరిగినా కానీ మరి ఈ 35 సంవత్సరాల ఆలయం మాత్రం అభివృద్ధి చెందలేదు. అధికారులు, ప్రభుత్వము, ఇక్కడ మన గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అని ఉన్నారు. మీడియా ద్వారా నేను వారికి ఒకటి తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతున్నాయి. మరి మీరు ఒక మాట చెప్పారు, ఎవరైతే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తారో తరిమి కొడతామని చెప్పారు. దాన్ని నిజం చేయాలని నేను మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, రేకుర్తిలో పుట్టినటువంటి బిడ్డగా మీకు తెలియజేస్తున్నా అన్న. మరి మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి, ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. ఈ ఆలయం యొక్క ప్రాధాన్యతను, ఈ రేకుర్తి పేరు ప్రతిష్టలను, ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క ప్రాధాన్యతను, వాళ్ళకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మరి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నుండి, మన తెలంగాణ ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని నేను మా యొక్క రేకుర్తి ప్రజల తరఫున, వచ్చిపోయేటువంటి భక్తుల తరఫున అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ టెండర్ ప్రక్రియ జరుగుతుంది. టెండర్కు అధికారులు ఇక్కడికి రావడం, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి లోపం మీకు తెలియజేస్తా ఉన్నాను. కనీసం రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర టెండర్ అనే ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయని దుస్థితిలో ఇవాళ టెండర్ ప్రక్రియ ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈవో గారిని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమ నిర్వహణ జరిగేటప్పుడు అది 10 మందికి తెలిసే విధంగా
ప్రజాక్షేత్రంలో జరిగేటువంటి టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగే విధంగా అధికారులు చూడాలి. మరి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది యువకులు కూడా ఇక్కడ ఈ యొక్క టెండర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కరీంనగర్ పట్టణం కూడా ప్రజలు వచ్చి పాల్గొంటున్నారు. ఎవరికి ఏ టెండర్ వచ్చినా కానీ అందరు కూడా సమిష్టిగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మరి మా యొక్క రేకుర్తి గ్రామ పౌరుడిగా అందరికీ తెలియజేసుకుంటుంటూ, భవిష్యత్తులో మరి ఈవో గారు ఇక్కడ టెండర్ చేసి ఈ డబ్బులను పట్టించుకుపోవడమే కాదు, తీసుకుపోయి ఆలయం యొక్క ఆ నిధులలో కలుపుకొని ఉంచుకోవడం కాదు. ₹1 నిధులు ఉన్నప్పుడు మరి ఇక్కడ అన్ని సౌకర్యాలు చేయడంలో మరి ప్రభుత్వము ఈ యొక్క సంబంధిత ఎండోమెంట్ ఆ ఈవో గారు మరి సంబంధిత అధికారులంతా కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. భవిష్యత్తులో మరి మళ్ళా వచ్చేటువంటి జాతర వరకైనా మరి పూర్తి స్థాయిలో ఆలయ అభివృద్ధి చేస్తారని, మరి ఆ విధంగా చేయకపోతే మేము మరి రేకుర్తి ప్రజల తరపున మేము తప్పకుండా ప్రజాస్వామిక పోరాటానికి దిగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనకమైనటువంటి భక్తురాలు 35 సంవత్సరాలకి అమ్మవార్లకు సేవ చేస్తా ఉంది. ఈరోజు ఈవో గారికి ఈ టెండర్ ప్రక్రియ సందర్భంగా వారికి తెలియజేశాం మేము గ్రామ పౌరుడిగా. మరి ఆమె అమ్మకు కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఒక రూమును నిర్మాణం చేసి ఇవ్వవలసిందిగా మేము కోరడం జరిగింది. మరి ఈవో గారు ప్రభుత్వంతో మాట్లాడి, లేదంటే మరి ఒక నిధుల ద్వారా కానీ సౌకర్యాలు తప్పకుండా, అంటే ఇక్కడ ఒక రూమ్ సౌకర్యం కావాలా, ఐమాక్స్ లైట్ ఏర్పడేయాలా, నీటి వసతి ఏర్పడేయాలి శాశ్వతంగా, అదేవిధంగా ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని వారి దృష్టికి తీసుకుపోతే తప్పకుండా ఈ కార్యక్రమాలు మరి ప్రభుత్వంతో మాట్లాడి, అదేవిధంగా ఇంకా మనకు రాబోయే రోజులలో ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా మేము ప్రభుత్వం నుండి సహకారం అందే విధంగా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. దుర్గం మారుతి, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, రేకుర్తి, కరీంనగర్ పట్టణం, కొత్తపల్లి మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. తో పాటు ప్రధాన పూజారిని మనతో ఉన్నారు. వారికి ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు ఏంటి, వాళ్ళకు కలుగుతున్న అసౌకర్యం ఏంటిది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కావాలి? నాకు ఇక్కడ నీళ్లు కావాలి, గద్దెలు కడుక్కునే దానికి, అమ్మవారు పోదించుకుంటా, గద్దెలు కడుక్కుంటా, రోజు ఊడ్చుకుంటా, బాకెట్ పెడితే బాకెట్ ఎత్తుకపోతాను, బిందె పెడితే బిందె ఎత్తుకపోతాను. నాకు రూము లేదు, మోసుకపోని సాత కాదు. 36 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ చేస్తాను నేను. ఇంకా 8 నెలలకు గద్దెలు కడతారనగా ఈ అడవిలో పడ్డా, ఈయనే ఉంటాను. ఇది ప్రస్తుతం పరిస్థితి. కానీ కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనీస అవసరాలు కూడా తీర్చుకునే పరిస్థితి లేదు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవంటని ప్రధాన పూజారి గారే ఆరోపణ చేస్తున్నారు. చూద్దాం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. నేను మీ జాదవ్.